మన తదనంతరం జరిగే తతంగం కన్నా అవయవదానం ప్రాముఖ్యతను వివరించే యామినీదేవి భావాలను నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గళం ద్వారా ఆస్వాదిద్దామా? ఒకానొక రోజు ఏదో ఒక క్షణంలో శరీరం నిర్జీవమవుతుంది. దేహాన్ని కదిపి చూస్తారు, కదలిక ఉండదు. పిలిచి చూస్తారు, స్పందన ఉండదు. అర్థమయ్యి కానట్టు ఆలోచనేదో రేగి వాస్తవమేనా అన్న సందిగ్ధంలో కనిపించే కంగారులో, నిర్ధారణ చేసుకోవాలన్న భ్రమలో ప్రియమైన వాళ్ల గుండెల్లోంచి వేదన, కళ్ళల్లోకి పాకి ప్రవహిస్తూ రోదన, తలుపు తోసుకు వస్తూ ఏ ఆలోచన చేయనివ్వదు. పుడమి ఒడిలో సేద తీరే సమయం ఆసన్నమైనప్పుడు చూసి చింతించకండి. పుడమి ఒడిలో సేద తీరే సమయం ఆసన్నమైనప్పుడు చూసి చింతించకండి. వాస్తవాన్ని అంగీకరించి పెదవి పూసే పువ్వుల్ని వాడనివ్వకండి. వీలైతే నాకు చెందిన అక్షరాల్ని కాస్త హాయిగా ఉండే సంగీతాన్ని చుట్టూ పరచండి. మీ హృదయం నిండా నవ్వులు నిండి ఉండాలనే స్వార్థం నాది. వీలుంటే నా నవ్వుని మాత్రమే గుర్తు చేసుకోండి, ఆనందపడతాను. కేవలం దేహ ప్రయాణం ముగిసిందని అర్థం చేసుకుని ఎక్కడో దూరాన ఉన్న వాళ్ళు రాలేదని చింతించి కాలయాపన చెయ్యకుండా శరీరాన్ని పరిశోధనకిచ్చేయండి. చివరి చూపు ఆఖరి చూపు అంటూ ఏం లేదు. నేననేది తెలిసిన వాళ్ళకి, నన్నుగా ప్రేమించిన వాళ్ళకి. వాళ్ళ హృదయంలో ఎప్పటికీ నేనుగానే వారి స్మరణలో నిలిచి ఉంటాను. దశదిన కర్మల తదనంతరం ఆర్భాటాలెందుకు కానీ, దశదిన కర్మల తదనంతరం ఆర్భాటాలెందుకు కానీ, కూటికి లేని వారికి పూట ముద్ద నవ్వగలిగిన, కప్పుకోవడానికి కంబళి నవ్వగలిగిన అంతకు మించి ఆనందం ఎక్కడుంది? గుర్తులు, జ్ఞాపకాలు ఉండాల్సిన హృదిలో పంచిపెట్టే వస్తువుల్లో కాదని అర్థం చేసుకోండి. చిత్రం మీదో ముందో పూలు పరవద్దు. చిత్రం మీదో ముందో పూలు పరవద్దు. అవి చెట్టునుంటే బాగుంటుంది. కుదిరితే ఓ మొక్క నాటి 2 కళ్ళని ఒక్క క్షణం మూసి ఉంచి హృదయాన్ని తెరిచిపెట్టి మీ చిరునవ్వుని నా కోసం ఇవ్వండి. మీ నవ్వుల్లో ఆ ప్రతి క్షణంలో నే సజీవమే.